ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పాండిచేరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం వచ్చి 4:49. ఇప్పుడైతే మనం నెల్లూరులో స్టార్ట్ అవుతున్నాం. ప్రస్తుతానికి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాడు వస్తే అందరం కలిసి వెళ్ళిపోతాం. జస్ట్ వెయిట్. ప్రజెంట్ అయితే మనం నెల్లూరులో ఉన్న గూడూరు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ పట్టించుకుందామని అయితే వచ్చాము. అక్కడ పెట్రోల్ పట్టించుకొని అండ్ కొంచెం ఎయిర్ పట్టించుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. అండ్ మనం కొంచెం తక్కువగా అయితే పట్టించాము, ఎందుకంటే మనకు పెట్రోల్ అయితే పాండిచేరిలో పెట్రోల్ అయితే తక్కువ ఉంటుంది. సో మేము అక్కడైతే ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కొంచెం పెట్రోల్ పట్టించేసి అండ్ మనం కొంచెం ఎయిర్ కూడా పట్టుకోవాలి, నైట్రోజన్ పట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ప్రజెంట్ మనం అయితే చెన్నైలో అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మనం ఇక్కడ టీ తాగడానికి అయితే ఆపాము. ఇక్కడ టీ అండ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. టీ ఏమంత బాగలేదు. అండ్ ఈ చెన్నై సైడ్ ఫుడ్ అంతా ఇట్లానే ఉంటుంది, ఏం చేస్తాము. అండ్ ఇక స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు మా దరిద్రం ఏంటంటే ఈ రోజే ఫైనల్ మ్యాచ్, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ఇంకా మనం ఆర్సీబీ ఫ్యాన్ అయ్యండి మ్యాచ్ చూడుకుంటూ వెళ్ళాము. అందుకే కార్లో పెట్టి మరీ చూస్తూ ఉన్నాము. ఇంకా అలా మ్యాచ్ చూస్తూ స్టార్ట్ అయిపోయాము. ఇక మేము పాండిచేరి బార్డర్ ఎంటర్ అయ్యేసరికి ఇలా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి. అంతే, ఒకేసారి మెయిన్ ట్రిప్కి ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది. అండ్ మన పాండిచేరిలో కూడా ఎంటర్ అయిపోయాము. ఇదే మన పాండిచేరి ఎంట్రన్స్. మేము వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. ఫస్ట్ ఫుడ్ అయితే తీసుకున్నాము, స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా టైం అయితే క్లోజ్ చేసేస్తారని. కానీ ఇక్కడ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి మా వాళ్ళు ఫుడ్కి వెళ్దామంటే దానికి ముందే ఒకదానికి వెళ్దామన్నారు పాండిచేరికి రాగానే. అండ్ మన పాండిచేరి వచ్చేది మెయిన్ వీళ్ళు దీనికోసము. నేనైతే తాగను, కాకపోతే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, సో వాళ్ళ కోసం అయితే వచ్చాము. ఇక్కడ అన్ని బాటిల్స్ ఫుల్ ప్రైజెస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో. ఇంకా అక్కడ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ముందు ఫుడ్ తీసుకుందామని ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళాము. ముబారక్ ఫుడ్ ఫ్యాక్టరీ అని. ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు లోకల్ ఫుడ్ స్టాల్ అయితే ఎక్కువ ట్రై చేయమాకండి, ఎందుకంటే అసలు ఫుడ్ అయితే అసలు బాగలేదు. అండ్ ఇట్లాంటి హోటల్స్లోనే తీసుకోండి, ఫుడ్ అయితే బాగుంది అండ్ క్వాలిటీగా ఉంది. లోకల్ ఫుడ్లో ఏంటంటే అసలు ఆ టేస్టే వేరుగా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏమో కానీ మన తెలుగు స్టేట్లో వాళ్ళైతే కొంచెం కష్టం తినడానికి, అదే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ తీసుకొని అయితే బీచ్కి అయితే వెళ్ళిపోయాం నైట్. అండ్ ఇంకా మార్నింగ్ నుంచి మన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.